రాష్ట్రంలో అర్హులైన వికలాంగులందరికీ అంత్యోదయ కార్డులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని వికారాబాద్ జిల్లా దోమ మండలం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్ద రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లా దోమ మండల తహసీల్దార్ కార్యాలయం ఏటా సంఘం మండల అధ్యక్షులు చుక్కయ్య అధ్యక్షతన నిర్వహించిన తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమస్యలు పరిష్కరించకుండా వికలాంగుల ఉద్యమాలను అణచివేసే కుట్రలు చేస్తున్నారని, ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజంలో అట్టడుగున ఉండి దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు అంత్యోదయ కార్డులు ఇచ్చేందుకు ఎందుకు వెనకాడుతున్నారో వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ ఆధ్వర్యంలో సంఘం దోమ మండల అధ్యక్షులు చుక్కయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ తహసీల్దార్ ముట్టడి కార్యక్రమంలో సంఘం నాయకులు లక్ష్మయ్య, చంద్రయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే అర్హులైనటువంటి వికలాంగులందరికీ కూడా అంత్యోదయ కార్డులు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ను ఎన్నికల్లో చెప్పిన విధంగా 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని చెప్పేసి ఈరోజు గౌరవ మా DTMRO గారికి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు వారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వికలాంగులైనటువంటి ఈ దోమ మండలంలో ఉన్నటువంటి నిరుపేద వికలాంగులందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా మరి అంత్యోదయ కార్డులు అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ మా DTMRO గారికి ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ పక్షాన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.